ఉన్నప్పుడు అంత అవసరం కానీ ప్రతిపక్ష నాయకుడికి అంత అవసరం లేదు. ఉమ్, ఇది ప్రభుత్వం వాదించింది. అవును. మరి గతంలో ఉన్న ముఖ్యమంత్రికి ఎట్లా ఇచ్చారని అడిగింది కోర్టు. ఉమ్, ఉహు, అడిగితే ఆయనకి ఉగ్రవాదుల థ్రెట్ ఉంది కాబట్టి, నక్సలైట్ల థ్రెట్ ఉంది కాబట్టి, గతంలో ఒకసారి ఫేస్ చేశారు కాబట్టి ఉమ్, ఆయనకి ఎక్కువ ఇచ్చాము, ఉమ్, అది కంటిన్యూ అవుతుంది, అది కమాండోస్ ఉంటారు దానికి. ఉమ్, ఈయనకి అట్లాంటిది ఏం లేదు కాబట్టి భద్రత అవసరాలు రీచ్ చేస్తున్నాం, ఉమ్, మాజీ ముఖ్యమంత్రి హోదాలని ఆయనకి కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పారు. Z+. సింపుల్. అక్కడ అందులో ఎక్కడ ప్రాబ్లమే లేదు. కానీ తప్పుడు ప్రచారమే జరిగింది. ఇప్పుడు 980 మంది ఉన్నాయని చెప్పలేదు అక్కడ కోర్టుకి. ఉమ్, మరి అవును, అవును. 986 మంది ఉన్నారు ఇంత ముందుకు మళ్ళీనే అని ఏమన్నా చెప్పారా ఉమ్. కోర్టుకి? లేదా 900 మేము 400 మందిని ఉంచామనండి ఏమన్నా చెప్పారా? కానీ భద్రత విషయంలో జగన్ కోర్టుకి వెళ్ళిన అంశం తనకి సెక్యూరిటీ తగ్గించారన్నా ఇంకా పెంచమన్నా పాత సెక్యూరిటీ ఇమ్మన్నా? ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఒక రకంగా గిల్లి ఏడిపించడం అనమాట. ఉమ్, అతని చేతనే ఆ సిస్టమ్ని వదిలించేటట్టు, అంటే జగన్ ఉన్న టెంపర్ని కెలుకుతున్నారు. ఇప్పుడు ఉహు, ఉమ్, జగన్ని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొడుతున్నారు. ఉమ్, టెంపర్మెంట్ ఇప్పుడు మొన్న ఉంది, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అంటే ఒక పగిలిపోయిన వెహికల్ ఇది తీసుకొచ్చారు. పాతది ఇచ్చారు. అదేమంటే ప్రచారం ఏం చేశారు, చంద్రబాబు గారికి ఎదవరకు ఇదే ఇచ్చారు, ఉమ్, ఇది ఉమ్,